మంచి కుండ పగిలిన కుండను చూసి నవ్వి ఇలా అనిందంట, నువ్విక చెత్త కుప్పకే అంకితమని. కొన్నాళ్ళకి పగిలిన కుండ మనసున్న మనిషి ముంగిట్లో అందమైన పూలకుండీగా పూలు విరబోస్తుంటే ఆ మంచి కుండ నీళ్లు పోస్తూ అందరికీ సేవ చేస్తుందంట. చెప్పలేము కాలం ఎలా మారుతుందో, ఎక్కడ ఎవరిని ఎలా నిలబడుతుందో, ఎక్కడికి చేరుస్తుందో, అది వస్తువైనా మనిషి అయినా. ఇలాంటి జీవిత సత్యాలతో మంచి మాటలతో మళ్ళీ మీకోసం మీ ముందుకొచ్చేశాను. నీ జీవితంలో ప్రతికూల వ్యక్తులు చాలా చోట్ల ఉండొచ్చు. వాళ్ళు నిన్ను ఎప్పుడు పడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. అద్దం పగిలి మొక్కలై పాడైపోయినా పర్వాలేదు, ఎందుకంటే పగుళ్ళు ఇటు బతకనివ్వదు, అటు చావనివ్వదు. జీవితంలో ఒకటి గుర్తుంచుకో, నీకు ప్రతికూల వ్యక్తులతో దూరంగా ఉండడం వలన సక్సెస్ అవ్వడానికి సులువుగా ఉంటుంది. ఊరంతా మిత్రులు లేకపోయినా పర్వాలేదు, కానీ మనింట్లో మాత్రం శత్రువులు ఉండకూడదు. మనింట్లో శత్రువులుంటే ఊరంతా మిత్రులున్నా మనం ప్రశాంతంగా బ్రతకలేము. పుట్టడం గొప్ప కాదు, బ్రతకడం గొప్ప. మంచి బ్రతుకు బ్రతకడం గొప్ప కాదు, మంచిని పంచి బ్రతకడం గొప్ప. నీకు నువ్వే గొప్ప అనుకోకు, నీ గురించి నలుగురు చెప్పుకుంటేనే గొప్ప. ఎప్పటికైనా మన స్థాయిని నిర్ణయించేది మన ప్రవర్తన తప్ప ఎదుటివారి పొగడ్త కాదని గుర్తుంచుకో. మట్టి యొక్క తేమ ఎలా చెట్టు మొక్కను వేళ్లను పట్టుకొని ఉంటుందో, అలాగే తీయటి మాటలు మనుషుల బంధాలను పట్టుకొని ఉంటాయి. అహంకారము, పొట్ట ఈ రెండు ఎప్పుడైతే పెరుగుతాయో మనిషిని కావాలనుకున్నా కౌగలించుకోవడం కష్టం. ఏ విధంగా నిమ్మకాయలోని ఒక్క చుక్క రసం వేల లీటర్ల పాలను పాడు చేస్తుందో, అలాగే మనిషి యొక్క అహంకారం కూడా మంచి మంచి బంధాలను పాడు చేస్తుంది. నిజమైన ప్రేమ ఎంత ఎక్కువగా ఉంటుందో బాధ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఎంత తక్కువ నమ్మకం పెట్టుకుంటావో జీవితంలో అంత ఎక్కువగా సంతోషం కలిగి ఉంటావు. చీకటిని చీకటి వెళ్ళగొట్టదు, వెలుగు మాత్రమే ఆ పని చేయగలదు. అలాగే కోపం కోపాన్ని, ద్వేషం ద్వేషాన్ని వెళ్ళగొట్టవు, ప్రేమ మాత్రమే ఆ పని చేయగలదు. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం, లోపాలు వెతికే వారి దగ్గర వివరణ అనవసరం. అర్హత లేని వాళ్ల మాటలకు బాధపడడం అనవసరం. బంధం విలువ తెలియని వాళ్ల గురించి ఏడవడం అనవసరం. కొన్నిసార్లు మంచితనమే మనల్ని ఒంటరి చేస్తుంది. అది అర్థమయ్యేసరికి మన దగ్గర ఏమీ ఉండదు. కళ్ళల్లో కన్నీళ్లు, గుండెల్లో బాధ తప్ప. డబ్బు, పరపతి, అధికారం, అద్దె ఇల్లు లాంటివి, ఇవి ఎప్పటికీ మనతో ఉండవు. మంచితనము, చిరునవ్వు, ప్రేమ సొంత ఇల్లు లాంటివి ఎప్పుడూ మనతోనే ఉంటాయి. చదువు పాఠం చెప్పి పరీక్ష పెడుతుంది, జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది. ఇతరుల సహాయంతో ఈదేవాడు సహాయం చేసిన వాణ్ణే ముంచాలని చూస్తాడు, జాగ్రత్త. స్వీకరించడానికి ధైర్యం, తన్ను తాను సరిచేసుకోవడానికి నిర్ణయం కలిగి ఉన్న మనిషి ఏమన్నా చేయగలడు. జీవితంలో ఒకవేళ అవకాశం వస్తే మిత్రుడుగా ఉండు, శత్రువుగా కాదు. జనం అంటున్నారు నువ్వు బాగా నవ్వుతావని. నేను అలసిపోయాను బాధను దాచిపెట్టి. ఇతరుల మాటలు విని బంధాన్ని పాడు చేసుకోకు, ఎందుకంటే మంచి బంధం కలిగి ఉన్నవాళ్ళు ఎప్పుడూ బయటకు కనపడరు. అందరికీ తోడుగా ఉండాలనుకున్నాను, కనివింపు ఎప్పుడు కలిగిందంటే నేను ఒంటరినైనప్పుడు. నీకు నమ్మకము నీ మీదే కలిగితే అది నీ బలం, అదే ఇతరుల మీద కలిగితే నీ బలహీనత. ఈ విషయానికి పైనున్న ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపు, ఎందుకంటే ఆయన నిన్ను బాధను ఓర్చుకునేదానిలా ఉంచాడు, బాధను ఇచ్చేవాళ్లలాగా కాకుండా. నీ తప్పును కూడా చూడడం నేర్చుకో. ప్రతి సమయం ఎదుటి వాళ్ల తప్పులు కనబడవు. మనసు మంచిగా ఉంచుకో, అందరూ ముఖాన్ని ఇష్టపడరు. జీవితంలో ఒక్కసారైనా ప్రేమించాలి, అప్పుడే తెలుస్తుంది ఎందుకు ప్రేమించకూడదో అని. బంధం కేవలం నామమాత్రమే అయితే ఏడవడం ఎందుకు? మనిషి మంచితనంతో ఉంటే అందరూ మౌనంగా ఉంటారు. చర్చ అతని చెడ్డతనం గురించి అయితే
మూగవాడు కూడా మాట్లాడటం మొదలు పెడతాడు. ఆ మనిషితో ఎవ్వరూ పోటీ పడలేరు. ఎవరి దగ్గరైతే సహనం అనే శక్తి ఉంటుందో. ఇప్పుడు జనం అందరికీ కనపడేలా జీవిస్తున్నారు. అందుకే జనం వాళ్ళ సంతోషాన్ని, బాధను చూపిస్తున్నారు. తన రూపాన్ని తయారు చేయడానికి కూర్చుంటే తెలిసింది ఎంత కష్టమో తన రూపాన్ని ఇతరులకు ఇవ్వడం అంటే. కొన్ని తప్పులు ఇలా కూడా ఉంటాయి. వాటిని సరిదిద్దుకోవాలంటే చాలా సమయం పడుతుంది. జీవితంలో మంచివాళ్ల కోసం వెతకమాకు, నువ్వే మంచివాడిగా అవ్వు. ప్రతి ఒక్కళ్ళ మీద నమ్మకం పెట్టుకోమాకు. మొదట్లో ఒకలాగుంటారు, తర్వాత మరోలా ఉంటారు. జీవితం ఒక సైకిల్ నడపడం లాంటిది. బ్యాలెన్సింగ్గా ఉండడానికి నీవు నడుపుతూ ఉండాల్సి వస్తుంది. ఎప్పుడూ సంతోషంగా ఉండు. ఇది గుర్తుపెట్టుకో, ఈ లోకంలో మనకంటే ఎక్కువగా కష్టం కలిగిన వాళ్ళు చాలామందే ఉన్నారు. ఈ రోజుల్లో మోసం ఒక్కటే చాలా క్లియర్గా ఉంటుంది, మిగతావన్నీ కల్తీయే. ప్రశ్నించేవాడిగానే ఉండని నన్ను. నిజం చెప్తున్నా, జవాబు చెప్పాలంటే చాలా చెడ్డగా చెప్తాను. అప్పుడప్పుడు చెవి పెట్టి విను, మౌనం కూడా చాలా చెబుతుంది. పరిస్థితి పేదరికానిదైనా పర్వాలేదు, కానీ ఆలోచన మాత్రం అడుక్కు తినేదిగా ఉండకూడదు. ఎంతవరకు సహనం ఉందో అంతవరకు సహనం కలిగి ఉండు. ఎదురు చెప్పమాకు. ఎవరి మీదన్నా బాగా కోపం తెచ్చుకునే బదులు వాళ్లను నీ జీవితంలో వాళ్ళ పాత్రను తగ్గించు. మాట్లాడి ఆలోచించడం కంటే ఆలోచించి మాట్లాడు. సంతోషంగా ఉండు. దుఃఖంలో ఉంటే ఎవరొచ్చి ఓదార్చుతారు? సమయం జీవితంలో అన్నీ నేర్పుతుంది, ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు అని. రావడమైతే ఖచ్చితంగా వస్తారు మంచివాళ్ళు జీవితంలోకి, కానీ సమయానికి మాత్రం రారు. దెబ్బ తిన్నాకగాని తెలిసింది. నిజమే చెప్తారు జనం, మనసుతో కాదు మైండ్తో ఆలోచించు అని. నేను ఎదురు చూస్తున్నా జీవితంలో ఆఖరి పేజీ కోసం. విన్నాను చివర్లో అంతా బాగైపోతుంది అని. జీవితంలో మరీ ఇంతగా అర్థం చేసుకోమాకు, జనం నిన్ను అప్పుడే మర్చిపోతారని. విచిత్రమైన వాళ్ళు ఒక చిన్న మాటను పట్టుకొని మనుషుల్ని వదిలేస్తారు. ఫోటో తీసుకోవడం కూడా అవసరమే. అద్దం గడిచిపోయిన సమయాన్ని ఎప్పటికీ తీసుకురాలేదు. సంగీతం వింటే జ్ఞానం రాదు. మందిరానికి వెళితే భగవంతుడు రాడు. రాయిని ఎందుకే పూజిస్తారు జనం? విశ్వసించడానికి మనిషి పనికిరాడు కనుక. వెళ్ళడానికి 1,00,000 కారణాలున్నప్పటికీ ఆగడానికి ఒక కారణం వెతికితే చాలు, అదే ప్రేమ. జీవితంలో ఇలాంటి వాళ్ళని ప్రేమించు. వాళ్ళ ముఖం కన్నా మనసు అందంగా ఉన్నవాళ్లను. జనానికి కొత్త మనిషి దొరికినప్పుడు పాత మనిషి బరువుగా అనిపిస్తాడు. శాంతంగా ఉండడం నేర్చుకోండి. నీ కోపమే నీ ఓటమే. పెద్ద చదువులు చదివినంత మాత్రాన మంచివాడు అనుకోకండి. సరైన వ్యక్తి యొక్క తోడు జీవితంలో ప్రతి బరువును తేలిగ్గా చేస్తుంది. ప్రేమ కూడా విచిత్రంగా ఉంటుంది. ఇటు దొరకదు, అటు పూర్తిగా పోదు. ఒకవేళ ఎవరన్నా నువ్వంటే పడిచేస్తున్నారా, ప్రయత్నం చెయ్యండి వాళ్ళు బ్రతకాలని. ఇప్పుడు ఎలాంటి వ్యక్తులున్నారంటే ఇతరుల గురించి అన్ని విషయాలు చెప్పి తనకు తాను మంచివాడినని నిరూపించుకుంటున్నారు. ఓడిపోయేది నువ్వు కాదు, నీ ఆలోచనలు. నీ ఆలోచనలు మార్చుకో, భవిష్యత్తు కూడా మారుతుంది. ఈ లోకంలో వాళ్లే అందరికంటే వెనకబడి ఉంటారు, ఎవరైతే ప్రతి పనిని నిజాయితీగా చేస్తారో. ధైర్యంగా ఉండండి. టైం బాగుంటే అన్ని విషయాలు తమ స్థానాల్లోకి వచ్చేస్తాయి. ప్రేమించమాకు ఎవ్వర్ని. ఇప్పుడు దేహానికి కూడా బజారు ఉంది. నూనె లేకుండా దీపం ఎలా వెలగదో, నమ్మకం లేకుండా బంధం నిలవదు. నేను ఎదురు చూస్తున్నా ఆ అద్దాల కోసం, మనుషుల మనసులు చూపించే అద్దాల కోసం. 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో, ముందున్న గమ్యాన్ని చేరుకో. ఎందుకంటే మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధం లాంటిది. కొంతమంది పరిచయం మన జీవితాన్నే మార్చేస్తుంది.
ఎంతలా అంటే వాళ్ళు మాట్లాడితే తెలియని ఆనందం, వాళ్ళు ఒక్కరోజు మాట్లాడకపోతే ఏదో కోల్పోయిన బాధ. గుణం మంచిదై ఉండాలి, రూపాందేముంది, టైం బట్టి మారుతూ ఉంటుంది. శాంతంగా ఉండండి, ఎందుకంటే ఏది ఎక్కువ కాలం ఉండదు. తెలివైన వాడిగా ఉండడం చాలా మంచిది, కానీ ఇతరులను మూర్ఖులు అనుకోవడం పెద్ద మూర్ఖత్వం. శరీరం అందంగా ఉండకపోని, కానీ మాటలు అందంగా ఉండాలి. ఎందుకంటే జనం ముఖాన్ని మర్చిపోతారు, కానీ మాటల్ని ఎప్పటికీ మర్చిపోరు. నీతో ఎవరన్నా కోపంగా ఉంటే ఉండని, వాళ్ళ కాళ్ళ మీద పడి ఉండాలంటే నాకు కూడా చేత కాదు. అబద్ధపు ప్రమాణాల వలన మనిషి చావడు, కానీ నమ్మకం ఖచ్చితంగా చచ్చిపోతుంది. డబ్బుతో గొప్పవాడు అయ్యాడనేది మామూలు విషయమే, కానీ మనసుతో గొప్పవాడయ్యాడనేది ముఖ్య విషయమే. నాకు క్షమించడం వచ్చు, కానీ మరలా మనసుతో మాటివ్వడం రాదు. ఈ రోజుల్లో శరీరం మాత్రమే అక్కడ ఉంటుంది, కానీ దాని కదలికలు మాత్రం ఎవ్వరికీ తెలియట్లేదు. నిజం చెప్పడానికి ఎవ్వరూ తయారై ఉండాల్సిన పని లేదు, ఎందుకంటే నిజం ఎప్పుడూ మనసు నుండే వస్తుంది. బంధంలో బలముండాలి, కానీ మరొక దారి లేదు అన్నట్టుగా ఉండకూడదు. ప్రేమ దూరం అవ్వడాన్ని తట్టుకుంటుంది, కానీ అవమానాన్ని తట్టుకోలేదు. బాధకు కూడా ఒక గొప్ప గుణం ఉంది, అది కూడా తనని బాధించే వాళ్ళ దగ్గరికే వెళుతుంది. ఈ మధ్య కాంపిటీషన్ ఎంతగా పెరిగిందంటే, ఎవరికైనా నీ బాధను చెప్పావనుకో, వాళ్ళు నీకంటే ఎక్కువగా ఏడుస్తున్నారు. దూరంగా ఉన్నప్పుడే బంధాల విలువ తెలుస్తుంది, కంటి ముందు ఉన్నప్పుడు కంటే కూడా. అప్పటి రోజుల్లో ఒకరికి గుచ్చుకున్న ముళ్ళును మరొకళ్ళు తొలగించేవాళ్ళు. ఇప్పుడైతే ఒకరు నడుస్తున్న దారిలో ముళ్లను పరుస్తున్నారు. జీవితంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ లోటును ఎప్పటికీ తీర్చలేము. ప్రయత్నమైతే చాలా చేస్తున్నాను, మనసును శాంతంగా ఉండాలని. కొంత బాధ ఎలా ఉందంటే చాలా ఇబ్బంది కలిగిస్తుంది. సక్సెస్ అనేది మన దగ్గరికి రాదు, అది కష్టం యొక్క నిచ్చెన ఎక్కి మనమే దాని దగ్గరికి వెళ్ళాలి. మీ నాన్నగారి పేరేంటమ్మా అని అడిగితే ఒక గౌరవం, మీ బాబు ఎవడ్రా అని అడిగితే అది అవమానం. మీ తండ్రికి గౌరవం రావాలన్నా అవమానం రావాలన్నా అది మీ ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది. చెప్పడం చాలా ఈజీనే, జరిగింది మర్చిపో అనడం, కానీ దాన్ని అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది దాని బాధ. జీవితం సార్ కష్టమైతే ఉంటుంది, అన్నిటినీ ఈజీగా చేయడానికి కన్నతల్లి అనుకుంటున్నారా ఏంటి? తప్పు ప్రతి మనిషితో అవుతుంది, కానీ తప్పును సరిదిద్దేది కూడా మనిషే. ఎప్పుడూ నీ కర్మను మంచిగా ఉంచుకో, ఎవరు నిన్ను ఏమీ చేయలేరు. ఏమైనా లభించినప్పుడు అహంకారాన్ని చూపించకు, ఎందుకంటే ఇచ్చేవాడు తీసుకునేవాడు కూడా ఒక్కడే. అందరూ అదే చెప్తారు, జనం అంతా అవసరం కోసమే అని. ఇది మాత్రం చెప్పరు, నేను కూడా అవసరం కోసమేనని. కష్టపడకుండా ఏది దొరకది ఫ్రెండ్స్. పైనున్నవాడు కూడా పక్షులకు తిండి ఖచ్చితంగా ఇస్తాడు, కానీ గూటికి వెళ్ళి కాదు, అవి కష్టపడాల్సిందే. ఈ ప్రపంచంలో మంచి పుస్తకం నువ్వే, నీకు నువ్వు అర్థం చేసుకో, అన్ని సమస్యలకు సమాధానం దొరుకుతుంది. ధైర్యంగా ఉండండి. అప్పుడప్పుడు నీ జీవితంలో అన్నిటికంటే మంచిని సంపాదించుకోవాలంటే అన్నిటికంటే చెడ్డదారి నుండి నడవాల్సి వస్తుంది. ఒక తప్పుడు వ్యక్తి వలన అప్పుడప్పుడు మొత్తం ప్రపంచానికే చెడ్డైపోతాము. విశ్వాసాన్ని గెలవాలంటే చాలా సమయం పడుతుంది, కానీ దాన్ని పోగొట్టుకోవడానికి కొన్ని మాటలే సరిపోతాయి. 100 మంది అవసరం లేదు, అర్థం చేసుకున్నవాడు ఒక్కడుంటే చాలు. కెమెరా ఫోటో తయారు చేస్తుంది, కానీ మన ఇమేజ్ను మనమే తయారు చేసుకోవాలి. విన్నాను, ఊపిరాగిపోతే మనమంటే ఇష్టం లేని వాళ్ళు కూడా వస్తారని. పరాయి వాళ్లను మన వాళ్ళుగా చేసుకోవడం చాలా ఈజీ, కానీ మన వాళ్ళను మన వాళ్ళగా చేసుకోవడం చాలా కష్టం. ఈ ప్రపంచంలో చాలా బరువైనది అవసరం. ఇది తొలగిపోగానే బంధం కూడా చాలా తేలికవుతుంది. జీవితంలో అతి కష్టమైన పని మనుషుల్ని గుర్తుపట్టడం. దుఃఖం కాదు, ఎప్పుడూ సుఖం యొక్క కలల్నే నిన్ను ఎక్కువగా దుఃఖపరుస్తాయి.
నవ్వితే నవ్వడం అనేది బాకీ తీర్చడమే అంటాను. మనందరం ఏదో ఒకరోజు జ్ఞాపకంలా ఉండిపోతాము. అందుకే ప్రయత్నం చేయండి ఒక మంచి జ్ఞాపకంలా ఈ లోకం నుండి వెళ్ళడానికి. విన్నారు కదా, మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.